Welcome to Almaty, the capital city of Kazakhstan. Outside temperature -7 degrees ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కార్ని తీసుకెళ్తున్నారు టోయింగ్ చేసుకొని. దాని పైన మంచు ఎలా పెరిగిపోయింది చూడండి. ఎదురుగా కనిపిస్తున్నాయా మంచు కొండలు. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంటుంది, ప్లస్ అంతేకాకుండా స్నోఫాల్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్నో గేమ్స్ అనేది చాలా కామన్ అనమాట. హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తున్నారా మంచు కొండలు ఎంత దగ్గర నుంచి కనిపిస్తున్నాయో. సో ఇవన్నీ లిటరలీ ఏదో హిమాలయన్ మౌంటైన్స్ లేకపోతే స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ మౌంటైన్స్ ఉన్నట్టు. సో అలా ఉన్నాయన్నమాట, ఇంత దగ్గరలో ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను నేపాల్లో ఉన్నాను. ఇంకా నేపాల్లోనే ఉన్నాను. ఎందుకో తెలుసా? యాక్చువల్గా ఈరోజు నేను నేపాల్ నుంచి భూటాన్కి వెళ్ళాలి. సో డ్రూక్ ఎయిర్ అని ఒక భూటాన్ ఎయిర్వేస్ కంపెనీ అనమాట. దాంట్లో ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ఫ్లైట్ ఈరోజు భూటాన్కి, రేపు భూటాన్ నుంచి కోల్కతాకి, ఎల్లుండి కోల్కతా నుంచి హైదరాబాద్కి. ఇది నా ట్రావెల్ జర్నీ. బట్ అన్ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ హాస్ గాన్ ఫర్ ఎ టాస్. మొత్తం అంతా ప్లానింగ్ అంతా పోపట్ అయిపోయింది. ఎందుకు అని అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరికి, మా ఫ్రెండ్స్ ఇద్దరికి పాస్పోర్ట్ ఉంది. సో పాస్పోర్ట్లో వాళ్ళు అలౌ చేశారు. నా దగ్గర ఏమో ఓన్లీ ఓటర్ ఐడి కార్డు ఉంది. సో మన ఓటర్ ఐడి కార్డు మీద మనము ఇండియా నుంచి ట్రావెల్ చేయగలిగే 2 కంట్రీస్ నేపాల్ అండ్ భూటాన్. దాని ప్రకారమే నేను నా 92nd కంట్రీ కింద, 93rd కంట్రీ కింద నేపాల్ అండ్ భూటాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేపాల్ నుంచి భూటాన్ ఓన్లీ 1 hour ఫ్లైట్. అదే మనకి హైదరాబాద్ నుంచి భూటాన్ వెళ్ళాలంటే మళ్ళీ హైదరాబాద్ టు కోల్కతా వెళ్ళాలి, కోల్కతా టు భూటాన్ వెళ్ళాలి. ఇది ఒకటే ప్రాసెస్ అనమాట. ఇంకా వేరే మనకి ఇండియా నుంచి భూటాన్కి వెళ్ళడానికి ఓన్లీ కోల్కతా ఇస్ ద ఓన్లీ ఆప్షన్. అయితే నేపాల్ పక్కనే కాబట్టి ఇలా చేసేసుకుందాం. ఆ తర్వాత వచ్చేటప్పుడు అక్కడ మనం కోల్కతా నుంచి వచ్చేద్దాము. ప్లస్ అంతేకాకుండా ఈ ప్రాసెస్లో నా యూకే వీసా అండ్ ఫ్రాన్స్ వీసా ఈ 2 అప్రూవ్ అయిపోతే మనం నెక్స్ట్ జర్నీ అనేది ట్రావెల్ కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. సో ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మొన్ననే నాది ఫ్రాన్స్ వీసా అప్రూవ్ అయిపోయింది, నిన్ననే నా పాస్పోర్ట్ వచ్చేసింది. అండ్ అంతకు ముందే ఆల్రెడీ నా యూకే వీసా అప్రూవ్ అయిపోయింది. ఈరోజు మా వైఫ్ నా పాస్పోర్ట్ సబ్మిట్ చేసింది. రేపో ఎల్లుండ నా యూకే వీసా కూడా వచ్చేస్తుంది. సో యూకే అండ్ యూరోప్ 2 వీసాస్ కూడా అప్రూవ్ అయిపోయాయి కాబట్టి ఇట్స్ గుడ్. బట్ ద బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే మన ఓటర్ ఐడి కార్డ్ మీద డైరెక్ట్గా ఫ్లైట్ చేయడానికి లేదనమాట. సో ఇది 3rd కంట్రీ కింద అవుతుంది కాబట్టి నేపాల్ ఇమిగ్రేషన్ వాళ్ళు ఇక్కడ నన్ను రిజెక్ట్ చేశారనమాట. దే సెడ్ ఐ కెనాట్ ట్రావెల్ ఆన్ మై ఓటర్ ఐడి కార్డ్ టు భూటాన్. సో మనం ఓటర్ ఐడి కార్డ్తో భూటాన్కి వెళ్ళాలంటే ఇండియా నుంచి మాత్రమే డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో 2nd కంట్రీ నుంచో 3rd కంట్రీ నుంచో వెళ్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు అనమాట. అది జరిగింది ప్రాసెస్. సో దానివల్ల ఈరోజు నా మొత్తం అంతా ప్లానింగ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. సో అట్లీస్ట్ మా ఫ్రెండ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటా అంటే వద్దురా, ఎందుకంటే అన్నెసెసరీ దాదాపు 50-60 వేల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఫ్లైట్ టికెట్స్ తీసుకొని ఇవన్నీ చేసాం. ఒక కంట్రీ అవుతుంది కదా అనే ఉద్దేశంతో అది కుదరలేదు. కాబట్టి వాళ్ళని పంపించేసి నేను సపరేట్గా మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఢిల్లీకి ఫ్లైట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనకి కాఠ్మండు నుంచి 2 డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. ఒకటి ఢిల్లీ, ఇంకోటి ముంబై. ముంబైకి ఏమో చాలా తక్కువ ఫ్లైట్స్ ఉంటాయన్నమాట. సో వీక్లీ 2 or 3 ఫ్లైట్స్ మాత్రమే ఉంటాయి. అదే ఢిల్లీకి మాత్రం డైలీ 2 ఫ్లైట్స్ ఉంటాయి. సో అందుకని ఈరోజు ఈవినింగ్ ఢిల్లీకి ఫ్లైట్ తీసుకున్నాను. ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రీచ్ అయిపోతున్నాను. సో ఒక్కసారి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కంట్రీ అనేది ప్లానింగ్ చేసుకుంటాను. సో ఓవరాల్గా ఇప్పటివరకు 92 కంట్రీస్ అయ్యాయి. భూటాన్ అయితే 93 అయ్యేది. సో ఇంకా 16 దేశాలు ఉన్నాయి. మన దగ్గర 35 రోజులు ఉంది. 35 డేస్లో 16 కంట్రీస్ నా ట్రావెల్ జర్నీ చూడడానికి సిద్ధంగా ఉండండి. ఫ్రెండ్స్ ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసా. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు కజాకిస్తాన్కి వెళ్ళబోతున్నా. సో మీకు తెలుసు కదా, యాక్చువల్గా భూటాన్కి వెళ్ళాల్సింది. భూటాన్ అనేది నా 93rd కంట్రీ అవ్వాల్సింది. అన్ఫార్చునేట్లీ భూటాన్కి వాళ్ళు మన వితౌట్ పాస్పోర్ట్ వాళ్ళు అలౌ చేయలేదు. ఐ హ్యాడ్ టు గో ఓన్లీ ఆన్ పాస్పోర్ట్. సో నా పాస్పోర్ట్ అనేది యూకే అండ్ యూరోప్ వీసాకి ఎక్స్టెన్షన్కి అప్లై చేయడంతో మనకి కుదరలేదు. సో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే నా యూరోప్ అండ్ యూకే 2 వీసాస్ కూడా అప్రూవ్ అయిపోయాయి. సో 2 కూడా ఎక్స్టెన్షన్స్ వచ్చాయి. 2 కూడా అంటిల్ మనకి మే 2025 వరకు వచ్చాయి. సో యూకే అండ్ యూరోప్ 2 వీసాస్ కూడా రావడం వల్ల
సో ఇక్కడ నుంచి నా ట్రావెల్ జర్నీ అనేది ప్లాన్ చేసుకోవడానికి కుదిరిందనమాట. సో ఇప్పుడు ఈరోజు 26th ఆఫ్ నవంబర్. సో 25th నాడు నేను ఢిల్లీకి వచ్చాను హైదరాబాద్ నుంచి. 26th నాడు నేను ఇక్కడ నుంచి కజాఖ్స్తాన్కి వెళ్ళబోతున్నాను. సో అల్మాటీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కజాఖ్స్తాన్. ఇప్పుడు మనం అల్మాటీకి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ నుంచి నా జర్నీ అనేది మొదలవుతుంది. ఇంకా 35 days ఉంది మన దగ్గర, కరెక్ట్గా 5 వారాలు ఉంది. ఈ 5 weeksలో మనము 16 దేశాలు చూసుకోవాలి. అప్పుడే నేను అనుకున్న టార్గెట్ ఆఫ్ 108 దేశాలు అనేది మనం తిరగడానికి కుదురుతుంది. సో ఈ 35 daysలో 16 countriesకి మొత్తం మ్యాక్సిమం ఆల్రెడీ ప్లానింగ్ చేస్తా. సో దాంట్లో కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. రష్యాకి వీసా వస్తుందని అజంప్షన్ పెట్టుకున్నా, ప్లస్ ఒకటి రెండు అజంప్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఆల్రెడీ బుకింగ్ చేసేసుకున్నా. సో అది ఒకవేళ రాకపోతే మనం కొంచెం ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుందేమో. అదర్వైజ్ టెంటేటివ్ షెడ్యూల్ అనేది కంప్లీట్లీ అయిపోయింది. సో 35 days 16 countries, స్టార్టింగ్ విత్ కజాఖ్స్తాన్, ఆ తర్వాత కిర్గిస్తాన్, ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్, ఆ తర్వాత తజికిస్తాన్, ఆ తర్వాత రష్యా, ఆ తర్వాత నేను ఫ్రాన్స్కి వెళ్ళి, ఆ తర్వాత మొనాకో నుంచి మళ్ళీ నేను లండన్కి, జిబ్రాల్టర్కి, ఐల్ ఆఫ్ మ్యాన్కి, ఇలా చాలా కంట్రీస్ అన్నీ ఆల్రెడీ నేను హోటల్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాను. అయితే ఈరోజు తమాషా ఏంటంటే మా ఫ్రెండ్ నాతో పాటు ఓడొస్తున్నాడు, సుమన్. సో మనతో పాటు ఆల్రెడీ నేపాల్కి వచ్చిన ఫ్రెండే నాతో పాటు ట్రావెల్ చేయబోతున్నాడు. కానీ ప్రాబ్లం ఏమైందనంటే అతని ఫ్లైట్ అనేది 3 గంటలు డిలే అయింది. సో బాంబే నుంచి ఢిల్లీకి రావాల్సిన ఫ్లైట్ డిలే అయిపోవడం వల్ల అతను రాలేకపోయాడు. సో ఇప్పుడు అతని ఫ్లైట్ ఈరోజు అవైలబుల్ లేదు. సో నెక్స్ట్ ఫ్లైట్ మళ్ళీ ఇండిగోలో రావడమా లేకపోతే ఏం చేస్తాడో తెలియదు. సో ఇలా అయితే ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే ఇలా వచ్చింది. సో మనం ఏం చేయలేము. సో కనెక్టింగ్ ఫ్లైట్ అవైలబిలిటీ లేదు. మనకి సపరేట్ ఫ్లైట్స్ తీసుకున్నాం కాబట్టి వీళ్ళకి సంబంధం లేదనమాట. ఇండిగోకి ఏ రాస్తానికి సంబంధం లేదు కాబట్టి ఈ ఫ్లైట్ అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫ్లైట్ మళ్ళీ మా ఫ్రెండ్ సుమన్ బుక్ చేసుకోవాలి, రావాల్సి ఉంటుంది. ఎనీవేస్, సో మార్నింగ్ 5:30కి నేను కజాఖ్స్తాన్ టైంలో నేను దిగబోతున్నాను. ఆడికి వెళ్ళిన తర్వాత హోటల్ ఎలా ఉందని చూసుకుందాం. సో యాక్చువల్గా మధ్యాహ్నం 12 o'clock చెక్-ఇన్ ఉంటుంది. సో మనకు అక్కడ చెక్-ఇన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకు ముందే 6 hours ముందే వస్తున్నాం కాబట్టి అలౌ చేస్తారా లేదా అనేది తెలియదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పక్క దేశమైన కిర్గిస్తాన్లో మా సిస్టర్ ఉన్నారు, మా బాబాయ్ కూతురు ఉంది. అది నాకు నిన్ననే తెలిసింది. సో తన్ని కూడా నేను కలవబోతున్నా. సో ఐఎమ్ ఎక్సైటెడ్ గైస్. సో 16 countries in 35 days. సో బీ ప్రిపేర్డ్ టు సీ దాట్. వెల్కమ్ టు అల్మాటీ ఇన్ కజాకిస్తాన్. సో కజాకిస్తాన్ క్యాపిటల్ అయిన అల్మాటీలో అడుగు పెట్టేసా. ఇప్పుడు పాస్పోర్ట్ కంట్రోల్ వైపు వెళ్తున్నా. అది అయిపోయాక మనం హోటల్ రూమ్ వైపు బయలుదేరదాం. ఇప్పుడే నా వెనకాల కనిపిస్తున్న దగ్గర ఇమిగ్రేషన్ చెక్ అయిపోయింది. ఏ ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. కేవలం మన పాస్పోర్ట్ తీసుకున్నారు, చూశారు, అన్ని పేజెస్ చూశారు, స్టాంప్ వేశారు, ఓకే అన్నారు, అంతే. మన భాష కూడా మాట్లాడలేదు, వాళ్ళ భాషలోనే మాట్లాడారు. సో నాకేదో అర్థమైన దాంట్లో అన్న అయిపోయింది. వెల్కమ్ టు అల్మాటీ, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కజాఖ్స్తాన్. ఇప్పుడే అల్మాటీలో అడుగు పెట్టేసా. ఇదే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసా. సో ఇక్కడ మనకి రావడంతో ఒక సిమ్ కార్డ్ తీసుకున్నా, 6000 టెంగే. సో ఇక్కడ కజాకిస్తాన్ టెంగే అని పిలుస్తారు వీటి కరెన్సీని. సో మనకి ఒక $1 500 టెంగేస్ వస్తాయి. సో మన ఒక ఇండియన్ రూపీకి 6 టెంగే వస్తాయి. సో ఒక రూపాయికి దాదాపు 6 టెంగే, అంటే దాదాపు 6000 టెంగే, అంటే మనకి ఒక 1000 రూపాయలకి మనకి ఇక్కడ లోకల్ సిమ్ కార్డ్ అనేది దొరికింది. 30 days 30 GB అండ్ 200 లోకల్ మినిట్స్. ఇది మనం తీసుకున్న ప్యాకేజ్ అనమాట. సో ఇక్కడ 4 days ఉండబోతున్నాను కాబట్టి, అంటే దీంట్లో మధ్యలో కిర్గిస్తాన్కి వెళ్ళేసి వస్తాను. సో అందుకోసం అని చెప్పేసి ఆ ప్యాకేజ్ తీసుకోవడం జరిగింది. అండ్ బయటకు వచ్చేసాను. సో ఇక్కడ లోకల్ టెంగేస్ కరెన్సీస్ కూడా తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయనేది మనం హోటల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ మనకి రకరకాల ట్యాక్సీలు ఉంటాయన్నమాట. సో నాకు ఆల్రెడీ అంత ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల నేనేం చేశానంటే, ఇక్కడ వాళ్ళు మీటర్ అంటే కాదు అని చెప్పేసి ఎంత అమౌంట్ అనేది ముందే చెప్పమని చెప్పా. వాళ్ళు 18,000 20,000 అంటే లాస్ట్కి 13,000కి తెగ్గొట్టా. సో అంటే మన లెక్క ప్రకారం 2,200 రూపాయలు అవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 20 kilometers డిస్టెన్స్ లో మన హోటల్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళే దారి ఎలా ఉందో చూసుకుందాం. హాలిడే ఇన్ అల్మాటీ. ఆ తర్వాత వాళ్ళు అక్కడ హోటల్లో వాళ్ళు మనకి చెక్ ఇన్ చేస్తారా లేదా తెలియదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కోల్డెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ అనమాట. సో ప్రపంచంలో చాలా చలి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. సో మనకి ఇంకా కొంచెం పైకి వెళ్తే మనకి రష్యా ఉంటుంది. రష్యాలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. దాని తర్వాత అంటే మాస్కో సైడ్, ఇక్కడ కజాఖ్స్తాన్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ -3 to -5 ఉంది. నేను మాట్లాడుతుంటే కూడా మీకు అర్థమవుతుంటుంది, నా నోట్లోంచి పొగలు వచ్చేస్తున్నాయి, అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఎక్స్ట్రీమ్ వింటర్లోకి వెళ్ళక ముందే ఇలా ఉంది. సో ఇక్కడ ఇస్తాన్లు ఎన్నున్నాయి, మనం కజాకిస్తాన్లో ఉన్నాం. సో ఇలాంటి ఇస్తాన్లు ఎన్నున్నాయి, ఆ తర్వాత ఈ ఇస్తాన్లు అన్ని మన ఇండియాకి ఎంత దూరంలో ఉంది, ఇక్కడ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము హోటల్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. అవుట్ సైడ్ టెంపరేచర్ -7 degrees ఉంది. కార్లో కూర్చొని ఉన్నాను నేను. ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాను.
ఇక్కడ పెట్రోల్ కాస్ట్ ఎంతో తెలుసా? 1 లీటర్ వచ్చి 205 తెంగే, అంటే లెస్ దాన్ 40 రూపీస్. ఇంత తక్కువ ఉందా ఇక్కడ పెట్రోల్ రేట్? నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో విపరీతంగా మంచు కురుస్తూనే ఉంది, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది, -40 టెంపరేచర్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది మనం వెళ్తున్న ట్యాక్సీ కార్, ఇది పెట్రోల్ బంక్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కార్ని తీసుకెళ్తున్నారు టోయింగ్ చేసుకొని. దాని పైన మంచు ఎలా పెరిగిపోయింది చూడండి. ఇది అవుట్ సైడ్ సిచ్యువేషన్. సో ఇక్కడ హీటర్స్ లేకపోతే వింటర్స్లో బ్రతకడం అనేది ఇంపాసిబుల్. అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది అన్నమాట. మనం ఇంకా హోటల్కి బయలుదేరుతున్నాము. దాదాపు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని చెప్పాను కదా ఎయిర్పోర్ట్ నుంచి హాలిడే ఇన్ హోటల్కి. హాలిడే ఇన్కి వెళ్ళిన తర్వాత మనము ఈ స్థానాలన్నిటి గురించి మాట్లాడదాం. 4 నిమిషాల్లో మనము హోటల్ రూమ్ వైపు చేరుకోబోతున్నాము. కానీ ఎదురుగా కనిపిస్తున్నాయా మంచు కొండలు. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంటుంది, ప్లస్ అంతేకాకుండా స్నోఫాల్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్నో గేమ్స్ అనేది చాలా కామన్ అనమాట. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, మనకి సన్ రైజ్ అవ్వకముందే ఆల్రెడీ మంచు కొండలు అవి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా కనిపిస్తుంది చూడండి. అసలు పిక్చర్ పర్ఫెక్ట్ లాగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా పూర్తిగా తెల్లవారిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం అల్మాటీ సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా కూడా ప్రాపర్ సిటీ అనమాట. ఇంకా ఇప్పటిదాకా మనం ఎయిర్పోర్ట్ నుంచి అవుట్స్కర్ట్స్ చూసుకున్నాము. ఇదంతా కూడా సిటీ సెంటర్ లోపలికి అడుగు పెట్టేశాము. ఈ సిటీ సెంటర్ ఎలా ఉందని చూసుకుందాం. ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్లో మనకి మంచు కొండలు కనిపించాయి, ఇప్పుడు అన్నీ కూడా మొత్తం కంప్లీట్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. లెట్స్ సీ సిటీ ఎలా ఉందనేది. అన్ని మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నీట్ రోడ్స్, క్లీన్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ కార్ నడుపుతున్నారు. సో యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఇక్కడ ఈవెన్ మన పోర్ట్ కూడా యూరోపియన్ పోర్ట్సే ఉన్నాయి. సో మనకి ఎలక్ట్రికల్ పోర్ట్ పాయింట్ కూడా. మరొక 1 to 2 minutesలో మనం హాలిడే ఇన్ హోటల్కి చేరుకుంటాం. ఇక్కడ కనిపించేవన్నీ బిజినెస్ సెంటర్స్ అంట. సో చాలా బాగున్నాయి బిల్డింగ్స్ ఇవి. వీళ్ళ కరెన్సీ వాల్యూ తక్కువ ఉంది, కానీ డెవలప్మెంట్లో కానీ వీళ్ళకి జీడిపిలో కానీ ఎలాంటి కొదవ లేదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ సెంట్రల్ ఏషియా. హాలిడే ఇన్ హోటల్ దగ్గరికి వచ్చేసాము. సో మనం ఈ హోటల్లో ఇప్పుడు చెక్ ఇన్ చేయబోతున్నాము. మనం తొందరగా వచ్చాం కాబట్టి ఇక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనకి హాలిడే ఇన్ హోటల్లోకి చెక్ ఇన్ చేస్తా. మనకి యాక్చువల్గా 2కి చెక్ ఇన్ టైము. సో నాకు జనరల్గా 12 o'clock అలా ఈజీగా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ మనకి మార్నింగ్ 7కి వచ్చినా కూడా మనకి ఇక్కడ రూమ్ అనేది అసైన్ చేశారు. సో 4 days ఈ పర్టికులర్ హోటల్ రూమ్లో స్టే చేయబోతున్నాము. సో ఇది అప్గ్రేడెడ్ రూమ్ అంట. సో రూమ్ నెంబర్ 525. ఇది ఏంటి అని అంటే జూనియర్ స్వీట్ అన్నారు. సో జూనియర్ స్వీట్ చాలా చిన్నగా ఉంది, మరీ పెద్దది కాదు, కాకపోతే డీసెంట్ రూమ్ అనమాట. రూమ్ ఎలా ఉందో చూపిస్తా, ఆ తర్వాత వి విల్ డిస్కస్ అబౌట్ కజాకిస్తాన్. రూమ్ లోపలికి వెళ్ళిపోదాం. ఎంటర్ అవడంతోనే రైట్ సైడ్లో ఒక బాత్రూమ్ విత్ బాత్ టబ్. And that's me. ఇక్కడ కూడా తర్వాత ఇక్కడ బెడ్ ఉంది. సో మనకి ఇది జూనియర్ స్వీట్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇక్కడ నా వర్క్ స్టేషన్ అండ్ మనకి విండో సిటీ వ్యూ. ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ రాత్రి కురిసిన మంచు, అటువైపు అక్కడ మాకు మంచు కొండలు కనిపిస్తుంది. ఎండ్ వచ్చేసింది మార్నింగ్ 7:30కి ఫైనల్లీ ఎండ్ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చారు మనకి లగేజ్ పెట్టుకోవడానికి. ఇది మన హోటల్ రూమ్. ఇప్పుడు మనము కజాకిస్తాన్ గురించి తెలుసుకుందాం. ఈ కజాకిస్తాన్ అనేది ఒక వన్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీ, హ్యూజ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీ.
అండ్ ఇట్స్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఓన్లీ ఒక చిన్న పోర్షన్ మాత్రమే కొంచెం కాస్పియన్ సీతో కలుస్తుంది. అజర్బైజాన్, జార్జియా అండ్ అర్మేనియా వైపు. అది కంప్లీట్ ఎక్స్‌ట్రీమ్ వెస్ట్‌లో ఉంటుంది. ఒక చిన్న పార్ట్ మాత్రమే. అదర్‌వైజ్ మాక్సిమం ల్యాండ్ లాక్డ్ అనమాట. నార్త్ సైడ్ ఏమో రష్యా ఉంది. ఈస్ట్ సైడ్ ఏమో వీళ్ళకి చైనా ఉంది. ఇక్కడ నుంచి అల్మాటీ నేనిప్పుడు ప్రస్తుతానికి స్టే చేస్తున్నా. ఇక్కడ నుంచి కేవలం 300 కిలోమీటర్స్‌లో చైనా బోర్డర్ వస్తుంది. అల్మాటీ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ టు బి ద సదరన్ క్యాపిటల్ ఆర్ ఫార్మర్ క్యాపిటల్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి క్యాపిటల్ వచ్చి అస్తానా. అస్తానా ఈస్ మోర్ మోడర్న్ సిటీ అండ్ ఇదేమో నార్త్‌లో ఉంది. ఈ అస్తానా అనేది. అల్మాటీ మాత్రం సౌత్‌లో ఉంది. ఇంకా సౌత్‌కెళ్ళినట్టయితే మన కిర్గిస్థాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా ఈ కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఇలా కంప్లీట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అవ్వడము అండ్ సముద్రం నుంచి చాలా దూరంలో ఉండడం అండ్ ఇక్కడ వీళ్ళకి ట్రాపికల్ వెదర్ అనేది చాలా ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల హైయెస్ట్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉండే కంట్రీ కజాక్స్తాన్. సో ఇక్కడ -51 డిగ్రీస్ కూడా వెళ్తుంది. అస్తానాలో -51 డిగ్రీస్ అనేది లోయెస్ట్ అనమాట. ఇంకా కొంచెం పైకెళ్తే మాస్కో నుంచి మనం యాకుట్స్ అనే ఒక ప్లేస్‌కెళ్తే రష్యాలో -72 డిగ్రీస్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ద కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ వేర్ హ్యూమన్ ఆర్ ఆల్సో లివింగ్. సో మనుషులు నివసిస్తున్న స్థలంలో -72 ఇస్ ద హైయెస్ట్ అనమాట. యాకుట్స్ అనే ప్లేస్‌లో ఉంది. సో యాకుట్స్‌కి మనకి కొంచెం కిందకొస్తే అస్తానా ఉంటుందన్నమాట. ఈ కజాక్స్తాన్‌లో ఉంది. ఇక్కడ మనకి -51, -52 డిగ్రీస్ వరకు కూడా వెళ్తుంది. అండ్ అదే సమయంలో సమ్మర్‌లో అది వింటర్‌లో. సమ్మర్‌లో మనకి అప్ టు 40 డిగ్రీస్ టెంపరేచర్ కూడా వెళ్తుంది. అంటే 40 డిగ్రీస్ ఎక్కడ, -52 ఎక్కడ. అంటే దాదాపు 92 డిగ్రీల డిఫరెన్స్ అనమాట. సో మనకి ఇండియాలో చూసుకుంటే మనకి ఢిల్లీలో మనకి -5, -10 దాకా మాక్సిమం ఇంక అంతకంటే తక్కువ వెళ్ళదు. అండ్ హైయెస్ట్ వచ్చి 45-50 డిగ్రీస్ దాకా వెళ్తుంది. అంటే దాదాపు 60 డిగ్రీస్ టెంపరేచర్ డిఫరెన్స్. మనకి హైదరాబాద్ లాంటి ప్లేసెస్‌లో చూసుకుంటే మనకి మినిమమ్ వచ్చి ఒక 12-15 డిగ్రీస్ ఉంటుంది. హైయెస్ట్ వచ్చి ఒక 35-40, 42 డిగ్రీస్, 45 డిగ్రీస్ అంటే అరౌండ్ మన డిఫరెన్స్ వచ్చి ఒక 30-35 డిగ్రీస్ మాత్రమే టెంపరేచర్. కానీ ఇక్కడ చూసుకుంటే -50 టు +40 అంటే దాదాపు 90 డిగ్రీస్ టెంపరేచర్ డిఫరెన్స్ అనమాట. ఇట్స్ ఎ హ్యూజ్ టెంపరేచర్ డిఫరెన్స్. సో అందుకే చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో మనకి సమ్మర్ ఎక్స్‌ట్రీమ్‌లీ హాట్‌గా ఉంటుంది అండ్ వింటర్ ఎక్స్‌ట్రీమ్‌లీ కోల్డ్‌గా ఉంటుంది. అండ్ ఈ పర్టిక్యులర్ కజాకిస్తాన్ గురించి మాట్లాడాలంటే మనం యూఎస్ఎస్ఆర్ గురించి మాట్లాడాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అనేది వ్లాదిమిర్ లెనిన్ అనే పర్సన్ స్టార్ట్ చేశాడు రష్యా నుంచి. సో ఇది రష్యన్ ఎంపైర్ అందరికీ తెలిసిందే. దాదాపు 15 దేశాలు భాగస్తులుగా ఉండేది. 1922లో స్టార్ట్ అయింది. 1991లో ఎండ్ అయిపోయింది. 1922లో స్టార్ట్ అయినప్పుడు ఆ తర్వాత వీళ్ళు దాంట్లో ఏమేం దేశాలు ఉండేవనంటే సో మనం ఆల్రెడీ చూసుకున్న యూరోపియన్ కంట్రీస్‌లో జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ ఈ 3 దేశాలతోనే ఈ సంవత్సరం నా ప్రయాణం అనేది మొదలైంది. సో యూఎస్ఎస్ఆర్ కంట్రీస్‌తోనే నా ప్రయాణం మొదలైంది. ఫస్ట్ ఈ 3 కంట్రీస్‌కెళ్ళాం. ఆ తర్వాత మనం యూరోప్‌లో యాత్రలో భాగంగా ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియాకెళ్ళాం. ఈ 3 కూడా యూఎస్ఎస్ఆర్ కంట్రీసే. దాని తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ కజాక్స్తాన్ వైపు వచ్చాము. అయితే మనం వెళ్ళని కంట్రీస్ కొన్ని ఉన్నాయి మనకి యూరోప్‌లో. ఒకటి బెలారుస్ ఎందుకంటే రష్యన్ బోర్డర్ అక్కడ మనకి ఎంట్రీ లేదని చెప్పేసి యూరోప్‌లో ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి బెలారుస్‌కెళ్ళలేదు. మాల్డోవాకెళ్ళలేదు ఫ్లైట్ అవైలబిలిటీ లేక. అండ్ రష్యాకెళ్ళలేదు. ఆ 3 దేశాలను పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంకో 5 దేశాలున్నాయి. అవేంటి అనంటే కజాకిస్తాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఇవి కాకుండా యుక్రెయిన్ కూడా ఉంది. సో యుక్రెయిన్ వార్ నడుస్తుంది కాబట్టి యుక్రెయిన్‌కెళ్ళట్లేదు. మాల్డోవాకి కనెక్టివిటీ లేదు కాబట్టి మాల్డోవాకెళ్ళట్లేదు. బెలారస్‌కి కూడా కనెక్టివిటీ లేదు కాబట్టి ఎళ్ళట్లేదు. సో మిగతా అన్ని కంట్రీస్ మాత్రం మనం కవర్ చేస్తున్నాం. తుర్క్మెనిస్తాన్‌కి మనకు పాస్‌పోర్ట్ సబ్మిట్ చేయాలి. 1-2 మంత్స్ టైం పడుతుంది కాబట్టి తుర్క్మెనిస్తాన్ కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు నేనున్నది కజాకిస్తాన్‌లో. అండ్ కజాకిస్తాన్ ఇస్ ద లాస్ట్ కంట్రీ టు కమ్ ఔట్ ఆఫ్ యూఎస్ఎస్ఆర్. 16థ్ డిసెంబర్ 1991లో బయటకొచ్చింది. అండ్ యూఎస్ఎస్ఆర్ అనేది 26థ్ డిసెంబర్ 1991లో కంప్లీట్‌గా డిసాల్వ్ అయిపోయింది. ఇంకా అప్పటిదాకా ఉన్న రష్యన్ ఎంపైర్ అనేది కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది. సో ఏ కంట్రీకి ఆ కంట్రీ అనేది విడిపోయింది. ఇక్కడ కజాకిస్తాన్‌లో కజాక్ భాష మాట్లాడతారు. రష్యన్ భాష కూడా మాట్లాడతారు. ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ ద యూఎస్ఎస్ఆర్. సో రష్యన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది కాబట్టి వీళ్ళు రష్యన్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు. అండ్ వీళ్ళకి దీంట్లో 90% ఇక్కడ మాక్సిమం అందరూ కజాక్ వాళ్ళే ఉంటారు. కొంత రష్యన్స్ కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ మన కరెన్సీ వచ్చి 20,000 టెంగే ఇస్ ద హైయెస్ట్ అనమాట. 20,000 టెంగే అంటే మన లెక్క ప్రకారం అరౌండ్ 3,300 రూపీస్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒక రూపాయికి 6 టెంగేస్ వస్తాయి. ఇది సెకండ్ హైయెస్ట్ అనమాట నోట్ 10,000. దాని తర్వాత 5,000 ఆ తర్వాత
2000. నా దగ్గర ఇప్పుడు లేని నోట్లు 1000 అండ్ 500 అవి దొరికితే అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. అప్ టు 500 టెంగే వరకు నోట్లలో ఉంది. దాని తర్వాత 200, 100, 50, 20, 10 ఇవన్నీ కాయిన్స్‌లో ఉన్నాయంట. సో, ఇక్కడ మన కజాఖ్స్తాన్‌లో ఇలా ఉంది. అయితే మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనంటే ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఇంతకుముందు చూసుకున్నాం కదా పెట్రోల్ బంక్‌లో. మనకి ఇక్కడ పెట్రోల్ అనేది కేవలం 200 టెంగేస్‌లో దొరుకుతుంది. 1 లీటర్ పెట్రోల్. అంటే 35 రూపీస్ పర్ లీటర్. ఇండియన్ రూపీస్ 35 రూపీస్ మాత్రమే. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి 20 కిలోమీటర్స్‌కి ఇక్కడ అతను దాదాపు రూ. 2200, రూ. 2300 చార్జ్ చేశాడంటే చాలా హెవీగా చార్జ్ చేసినట్టు. మనకిక్కడ యాండెక్స్ అని ఒక సెపరేట్ యాప్ ఉందంట. ఆ యాప్ మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. నేను మీకు ఎయిర్‌పోర్ట్‌లో మీకు చెప్పని విషయం ఏంటి అనంటే, నాకు జార్జియాలోను, అర్మేనియాలోను చాలా పెద్ద చీటింగ్ అయింది. వాళ్ళేంటంటే మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి మీటర్ అని చెప్పేసనంటారు. మీటర్ టాక్సీ అంటారు. ఆ మీటర్ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ హై ఉంటదనమాట. సో, నార్మల్ మీటర్ కంటే కనీసం ఒక 4, 5 టైమ్స్ ఎక్స్‌ట్రా కాస్ట్ ఉంటుందనమాట. అయితే అందుకని నాకు మీటర్ వద్దు అని చెప్పా. అయితే మనకొకతను డ్రైవర్ ఏం చేశాడంటే ఒక యాప్ చూపిచ్చి దీంట్లో ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్‌కి ఇంత అవుతదని చెప్పేసని దాదాపు 18, 19,000 చూపిస్తే అదంతా కాదు నేను 10,000 ఇస్తా అని చెప్పా. లాస్ట్‌కి 15,000 అడిగాడు. అతను 13,000కి తీసుకొచ్చా. అయితే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ఇక్కడ మనకి హోటల్ వాళ్ళతో మాట్లాడితే 5 స్టార్ హోటల్ వాళ్ళే 10,000 టెంగేకి పికప్ చేసుకుంటారంట. నార్మల్‌గా అయితే 3,000-5,000, 6,000లో అయిపోతుంది. మనకు అప్పటికి 13,000 అంటే అప్పటికి నేను ఎక్స్‌ట్రా కట్టా. డబుల్ కట్టా. వాళ్ళు మాత్రం మనకి ఎయిర్‌పోర్ట్‌లో చీటర్స్ ఎంత వరకు ఉంటారంటే 20,000-25,000 టెంగేస్ కూడా అయ్యుండేది. మనకు ఒకవేళ వాళ్ళ మీటర్ తీసుకొనుంటే. నాకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి మీకు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్, వెరీ కాషియస్. మనకి ఇక్కడ లోకల్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకొని, వాటిలో మనం చెక్ చేసుకొని దాని ప్రకారం బుక్ చేసుకుంటే మనకి కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. సో, ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ కజాఖ్స్తాన్ అండ్ అల్మాటీ. సో, అల్మాటీ ఈస్ ద సెకండ్ క్యాపిటల్ చెప్పాను కదా! సదరన్ క్యాపిటల్. ఆస్తానా ఈస్ ద ఒరిజినల్ క్యాపిటల్ అనమాట. సో, ఇక్కడ మనకి ఈ అల్మాటీ ఏరియా గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మనకి మంచి మంచి మంచు కొండలున్నాయి. అండ్ ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ ఉంటది కాబట్టి ఇక్కడ స్కీ రిసార్ట్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. సో, మనం మంచి మంచి ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇక్కడ 4 డేస్ ఉండబోతున్నా. ఈ 4 డేస్ ఈ హోటల్‌లోనే ఉండబోతున్నా. మధ్యలో ఒక రోజు మనం కిర్గిస్తాన్‌కెళ్ళేసి వద్దాం. హోటల్ రూమ్ నుంచి బయటకొచ్చి చూస్తే చూస్తున్నారా మంచు కొండలు ఎంత దగ్గర నుంచి కనిపిస్తున్నాయో. సో, ఇవన్నీ లిటరల్లీ ఏదో హిమాలయన్ మౌంటైన్సో లేకపోతే స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ మౌంటైన్సో ఉన్నట్టు సో, అలా ఉన్నాయన్నమాట. ఇంత దగ్గరలో ఉన్నాయి మనకి. సో, ఇంత ఎక్స్‌ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉండడానికి కారణం కూడా ఇదే అన్నమాట. మంచు కొండలున్నాయి. కంటిన్యూయస్‌గా మంచు కురుస్తూనే ఉంది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 1 డిగ్రీ టెంపరేచర్ ఉంది. ఇంత ఎండ ఉన్నా సరే 1 డిగ్రీ టెంపరేచర్ మాత్రమే ఉంది. ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ వెదర్ ఉంది ఇది. ఇదే మనం తీసుకున్న హాలిడే ఇన్ హోటల్. అక్కడ సూర్యుడు వెలుగుతూనే ఉన్నా సరే ఏమాత్రం ఆయన ప్రతాపం అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఉన్న మంచు కొండల ప్రతాపం అనేది తెలుస్తోంది. ఎక్స్‌ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంది. అండ్ ఇట్స్ ఎ ప్రాపర్ వింటర్ సీజన్. మంచి వింటర్‌లో వచ్చాము. సో, అందుకే ఈ చల్లనేది మాత్రం విపరీతంగా ఉంది. మనకి వీసా ఆన్ అరైవల్ లేదా వీసా ఫ్రీ కంట్రీస్ అని 2 రకాల కంట్రీస్ ఉంటాయన్నమాట. సో, వీసా ఆన్ అరైవల్ ఏంటంటే మనం ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన తర్వాత మనకి వీసా అనేది స్టాంప్ ఏస్తారు. ఇదేంటంటే వీసా ఫ్రీ కంట్రీ అన్నమాట. సో, మనకి వీసా ఆన్ అరైవల్ లేదు. ప్లస్ మనకి వీసా చార్జెస్ లేవు. ఏమీ లేవు. డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌లోకి రావడంతోనే ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికెళ్ళిపోయా. తనలో తనే ఏదో మాట్లాడేసుకున్నాడు. ఏంటి అని అడిగితే గూడా ఏం లేదు, ఏం లేదు అన్నాడు. ఆ తర్వాత మన పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. అటు ఇటు మొత్తం తిప్పాడు, చూసాడు. ఆ తర్వాత స్టాంప్ ఏసాడు, పంపించేసాడు. సో, మనకి అప్ టు 14 డేస్ వితౌట్ ఎనీ వీసా యూ కెన్ స్టే ఇన్ కజాఖ్స్తాన్. ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ రావచ్చు. ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళొచ్చనమాట. సో, ఇలా మనం ఇప్పుడు కజాఖ్స్తాన్‌లో ఎంటర్ అయిపోయాం. అన్‌ఫార్చునేట్‌లీ చెప్పాగా మా ఫ్రెండ్ సుమన్ మిస్ అయిపోయాడు. సో, ఈరోజు నైట్ 9:30కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. సో, హి ఈస్ కమింగ్ త్రూ ఇండిగో ఎయిర్‌లైన్స్. సో, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో బుక్ చేసుకొని ఢిల్లీ నుంచి మావోడు నైట్ వస్తాడు. సో, ఈరోజు నేను నిన్న రాత్రి నుంచి అసలు నాకు నిద్ర లేదు. సో, ఫ్లైట్‌లో కూడా ఎక్కువ నిద్ర పట్టలేదు. సో, ఇప్పుడెళ్ళి కాసేపు పడుకొని ఆ తర్వాత సాయంత్రం వేళ ఆల్రెడీ మనకి మార్నింగ్ 7:30కి మనకిక్కడ ఎండ్ వచ్చింది. సో, మళ్ళీ ఈవినింగ్ 3:30కో, 4కో మనకి సూర్యాస్తమయం అనేది జరుగుతది కాబట్టి ఎంతసేపు వరకు మనకి ఎక్స్‌ప్లోర్ చేసే అవకాశం ఉంటుందో తెలీదు. సో, నేను చూసి మనకి ఈరోజు వీలైతే ఈరోజు లేదంటే రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి మా ఫ్రెండ్‌తో పాటు ఎక్స్‌ప్లోర్ చేస్తాం. ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్‌కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై.